విశేషమైన ప్రీతిపాత్రులైనటువంటి బందా నరేంద్రబాబు గారు, అదేవిధంగా ఆయన అగ్రజులు వాళ్ళిద్దరూ కలిసి దాదాపుగా 40 ఏళ్ల క్రితం పిల్లలకి చక్కటి విద్యను అందించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి జగన్మాత శారదా అమ్మవారి యొక్క పవిత్రమైన నామధేయంతో ఈ శారదా విద్యా సంస్థల్ని ప్రారంభించారు. అప్పటి నుంచి అవిరతంగా ఈ 40 ఏళ్లలో విశేషంగా ఎంతో మందికి ఈ విద్యా సంస్థ ద్వారా విద్యాదానం అనేది లభించింది. ఎంతో మంది విశేషంగా విద్యని పొంది ఈ విద్యా సంస్థల ద్వారా విద్యని పొంది ఇవాల్టి రోజున చాలా చోట్ల విద్యావంతులుగా ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. విశేషంగా ఈ విద్యా సంస్థల్ని అభివృద్ధి, ఇటువంటి విద్యాలయం ఏదైతే ఉందో, ఎక్కడైతే ఎంతో మంది వందల మంది విద్యార్థులు చక్కగా విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారో, ఒక విశేషమైనటువంటి వికాసాన్ని, బుద్ధి వికాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని పొందుతూ చక్కటి విద్యని అభ్యసిస్తూ ఉన్నారో, అటువంటి ఈ విద్యాలయంలో శంకరాచార్యుల వారి యొక్క మూర్తి స్థాపన అనేది ఏదైతే ఉందో, ఇది చాలా ఉత్తమమైనటువంటి కార్యం. ప్రతి చోట కూడా ఇదే విధంగా, వాస్తవానికి అన్ని చోట్ల కూడా ఇదే విధంగా శంకరాచార్యుల వారి యొక్క మూర్తి ఉండాలి. శంకరులు ఉపదేశించినటువంటి విషయాలను అందరూ కూడా చక్కగా మననం చేయాలి, వాటిని జీవితంలో ఆచరణలోకి తీసుకురావాలి. అప్పుడు తద్వారా ఒక ఉత్తమమైనటువంటి స్థానానికి మనం జీవితంలో రాగలుగుతాం. అటువంటి గొప్ప ఉపదేశాలని శంకరాచార్యుల వారు చేశారు.